మార్నింగే లేచి రెడీ అయిపోయాను. ఈరోజైతే మనం అవుట్ సైడ్కి వెళ్ళబోతున్నాం. మా పక్కింటి అమ్మాయి అండ్ వాళ్ళ మదర్ అమ్మ కూడా వస్తున్నారు. మేమందరం కలిసి ఈరోజైతే గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ సండే జాతరలా చేస్తారు. ఇక్కడ ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు. నేనైతే కోకోనట్ తీసేసుకున్నాను. ఈరోజు అయితే కొబ్బరికాయ కొట్టాను అమ్మవారికి. లాస్ట్ వీక్ నేను ఒక విష్ కోరుకున్నాను, అది ఫుల్ఫిల్ అయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వచ్చేసాను. చూసారు కదా, అమ్మవారికి ఈరోజు భద్రకాళి రూపం అలంకరణ అయితే చేశారు. చాలా బాగున్నారు అమ్మవారు భద్రకాళి రూపంలో. ఫ్లవర్స్తో బాగా అలంకరించారు. నాకైతే బాగా నచ్చింది అమ్మవారి రూపం. ఈరోజు శ్రావణ మాసం కాబట్టి చాలా మంది టెంపుల్కి అయితే వస్తున్నారు విజిట్ చేయడానికి. బయట కూడా ఇలా చిన్న అమ్మవారిని పెట్టి నిమ్మకాయల దండ అయితే వేశారు. వస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా, ఎంత టైం అయినా కానీ. అండ్ ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్ కూడా ఉంది టెంపుల్లో అయితే. ఈరోజు కళ్యాణ మండపం అయితే రీఓపెనింగ్, అంటే టెంపుల్ ట్రస్ట్ వాళ్ళే కట్టించారు ఇది కూడా ఈ విలేజ్లో. ఈరోజు అన్నదానం కూడా చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. చూసారుగా, మనకైతే ఫస్ట్ స్వీట్ గారి పూర్ణం అయితే పెట్టారు, తర్వాత పులిహోర అండ్ A to Z అన్ని ఐటమ్స్ అయితే పెడుతున్నారు అందరికీ. వచ్చిన వాళ్ళందరికీ సరిపోయినంత ఫుడ్ అయితే కుక్ చేస్తున్నారు ఇక్కడ. పచ్చడితో సహా అన్నీ పెట్టారు. ఇక్కడైతే బాగా పెట్టారు ఈరోజు. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, టేస్ట్ ఫుడ్ కూడా. అండ్ కళ్యాణ మండపం అయితే చాలా బాగా కట్టారు, నాకైతే బాగా నచ్చింది అన్ని ఫెసిలిటీస్తో. ఇంకా ఫైనల్లీ మనమైతే ఇంకా కొంచెంసేపు అలా కూర్చున్నాము. చిన్నపిల్లలు అయితే ఆడుకుంటున్నారు బనియన్ ట్రీస్తో ఇక్కడ. నెక్స్ట్ అయితే అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా, అవి అయితే వేలం పాటనే వేశారు. ఆంటీ అయితే బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నారు. మమ్మీ అయితే ఇంకా చూస్తున్నారు ఏమైనా తీసుకుందాం శారీస్ అని. అసలు ఇప్పటికీ 3 బాక్సెస్ లాగా అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా మంది తీసుకుంటున్నారు ఇక్కడ. మమ్మీ కూడా ఫైనల్లీ ఒక శారీ అయితే తీసేసుకున్నారు నచ్చి. ఇంకా మనం నెక్స్ట్ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం.